నమస్కారం. హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన ఆధ్వర్యంలో జరుగుతున్న ప్రత్యేక చర్చా కార్యక్రమం ఓ హిందూ మేలుకోకి స్వాగతం. నేను సాయి. సనాతన ధర్మంపై అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. ఆ దాడుల్ని ఉపేక్షించేది లేదు. రాజ్యాంగబద్ధంగా ఎవరి ధర్మాన్ని ఎవరి మతాన్ని వారు పాటించుకునే స్థితి కల్పించాలనే ఉద్దేశంతో హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ హైందవులని ముఖ్యంగా సామాన్యులని కూడా చైతన్యపరుస్తూ అనేక రకాల ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే ఈ హిందూ మేలుకో చర్చా కార్యక్రమం కూడా మీరు కొన్ని వారాలుగా మీరు వీక్షిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మంపై క్షేత్రస్థాయిలో అనేక రకాలుగా దాడులు జరుగుతున్నాయి. అందులో ఒకటి భారతీయ వాంగ్మయాన్ని వక్రీకరిస్తూ జరుగుతున్న వ్యాఖ్యానము, అదేవిధంగా చేస్తున్న ప్రచారము. వీటిని ఖండిస్తూ హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ నిజానిజాల్ని వెలికి తీస్తూ అసలు వాస్తవాలేంటో ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ హిందూ మేలుకో చర్చ ద్వారా అనేక అంశాలని ప్రస్తావిస్తూ హిందూ ప్రజలకి అర్థమయ్యే విధంగా తెలియజేస్తూ వస్తోంది. ప్రస్తుతం ఈరోజు మనము చర్చించబోయే అంశం భవిష్య పురాణంలో యేసు ప్రభువుకు సంబంధించిన ప్రస్తావన ఉందంటూ కొంతమంది క్రైస్తవ మత ప్రచారకులు ప్రచారం చేస్తూ ఉన్నారు. నిజంగా భవిష్య పురాణంలో అందులో ఏముంది, యేసు ప్రభువు ప్రస్తావన ఉందా లేదా, నిజంగా అందులో ఉన్న ప్రస్తావన ఏంటి అనే అంశాలని ఈరోజు మనం చర్చించబోతున్నాం. ప్రస్తుతం మనతో ఉన్నారు హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ ప్రతినిధులు, అధికార ప్రతినిధులు ఉమాశంకర్ సిద్ధాంతి గారు, అదేవిధంగా పాతూరి రాధాకృష్ణరావు గారు. నమస్కారం ఉమాశంకర్ సిద్ధాంతి గారు అండ్ పాతూరి రాధాకృష్ణరావు గారు. చర్చకు స్వాగతం. ముందుగా పాతూరి రాధాకృష్ణరావు గారు, భవిష్య పురాణం ప్రతిసర్గ పర్వం తృతీయ ఖండంలో యేసు ప్రభువు ప్రస్తావన ఉందంటూ కొంతమంది క్రైస్తవ మత ప్రచారకులు ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? నిజంగా ఆ ప్రస్తావన ఉందా? సుతముని శౌనకాది మునులకు భవిష్య పురాణాన్ని బోధిస్తూ విక్రమాదిత్యుడి నుంచి ప్రారంభిస్తాడు. విక్రమాదిత్యుని మనవడైనటువంటి శాలివాహనుడు, ఆ శాలివాహనుడు రాజ్యానికి వచ్చే సమయానికి ఏమిటంటే విక్రమాదిత్యుడి తర్వాత కొంత ధర్మచ్యుతి రావటం వలన రాజ్యంలో అనేకమైనటువంటి భేదాలు ఏర్పడి ధర్మం ఎప్పుడైతే క్షీణించిందని సింధు నదికి అవతల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విరోధులు వాళ్ళంతా కూడాను, వాళ్ళందరూ కూడా సింధు నది దాటి వచ్చి ఈ రాజుల్లో ఉన్నటువంటి అనైక్యతను చూసి వాళ్ళందరినీ ఓడించేసి ఈ రాజ్యంలో ఉన్నటువంటి ధన కనక వస్తు వాహనాదులు వీటిలన్నింటినీ కూడా వాళ్ళు దోచుకుని వెళ్ళిపోయారు. ఈ విధంగా పరిస్థితి దయనీయంగా ఉన్నది, భారతదేశ పరిస్థితి. ఆ సమయంలో రాజ్యానికి వచ్చాడు శాలివాహనుడు. దీన్ని చూసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే మరలా సైన్యాన్ని సమాయత్తం చేసి క్రమక్రమంగా ఈ దేశాలన్నింటినీ కూడా సింధు నది కూడా దాటి అక్కడ ఉన్నటువంటి ఈ విధర్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఓడించి వాళ్ళ కోశాగారాలను కూడా లాక్కుని వాళ్ళని కఠినంగా శిక్షించి మీరు ఇక నుండి ఈ సింధు ప్రాంతంలోనే మీరు ఉండాలి తప్ప ఇది దాటి మీరు రాకూడదు, కనుక మీ మర్యాదల కోసం చేసాం ఈ ప్రాంతాన్ని మీకు కేటాయిస్తున్నాను, మీ హద్దుల్లో మీరు ఉండండి అని చెప్పి వాళ్ళకి ఒక విధమైన హెచ్చరిక చేసి సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాన్ని సాధించి శకపురుషుడిగా కీర్తింపబడ్డాడు శాలివాహనుడు. ఓకే, అటువంటి శాలివాహనుడు ఆ కాలంలోనే ఈ యేసు ప్రభువు ప్రస్తావన ఉంది అనేది వారు చెప్తున్న అంశం. ప్రస్తావన ఉందా నిజంగా యేసు ప్రభువుకి? అంటే ఇక్కడ ఒక శ్లోకాన్ని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఈ సుస్థిరమైనటువంటి సామ్రాజ్యాన్ని ఒకనాడు శాలివాహనుడు హిమోత్తుంగము అంటే హిమాలయ పర్వత ప్రాంతము లేదా మానస సరోవర ప్రాంతము ఆ ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంతానికి సరిహద్దు అయినటువంటి హోణ దేశంలో ఒక ఉత్తుంగ శిఖరం మీద, ఒక గిరి శిఖరం మీద, ఒక పర్వతం మీద ఒక మహాపురుషుని చూస్తాడు. ఆయన వర్ణన ఏమిటంటే చక్కని సువర్ణ మేనిఛాయ ఉన్నది ఆయనకి శరీరం, అలాగే తెల్లని వస్త్రాలను ధరించి ఉన్నాడు. కనుక అటువంటి ఆయన చూసి ఈయన భక్తిభావంతో కో భవానితి, అయ్యా మీరు ఎవరు అని చెప్పి ప్రశ్నించారు. ప్రశ్నించినప్పుడు ఆయన ఒక సమాధానం చెప్తాడు. అంటే ఇవన్నీ శ్లోకాల రూపంలో ఈ మన ప్రతిసర్గ పర్వ అని మనం ఏదైతే చెప్పుకున్నామో దాంట్లో 18 నుంచి 31 దాకా అంటే 15 లేదా 16 శ్లోకాలు మనకి అందులో ఉన్నాయి. అవి ప్రమాణం. ఓకే. ఈశ పుత్రంచ మాం విద్ది కుమారీ గర్భసంభవం మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం సత్యవ్రత పరాయణం. ఇది ఆయన సమాధానం చెప్పడం జరుగుతుంది. నేను ఈశపుత్రుడను, కుమారి గర్భం నుంచి జన్మించిన వాడను, నేను మ్లేచ్ఛ ధర్మాన్ని ప్రచారం చేస్తున్నాను,
సత్యవ్రతంలో నేను నిష్ఠుడను అని ఈ సమాధానం చెప్పడం జరుగుతుంది. దానిని మనం ఎట్లా అన్వయించాలి ఏంటి, దానికి ముందు పూర్వాపరాలు ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళినట్టయితే ఆయన ముందు అవునని అనకుండా మనం కాదని అనుకోకుండా అవునా కాదా అనే విషయాన్ని విశ్లేషణ చేసి అప్పుడు ఒక నిర్ణయానికి రావడం బాగుంటుంది. కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్. ఉమాశంకర్ సిద్ధాంతి గారు, ప్రస్తుతం మనం ఆ శ్లోకంలో ఏముంది, నిజంగా అర్థం ఏంటి, వారు చెప్తున్నది ఏంటి, ఈ రెండింటి గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు అసలు చరిత్రపరంగా శాలివాహనులకు యేసు జీవించిన కాలానికి సంబంధం ఉందా? ఒకే కాలంలో ఈ రెండు జరిగాయా? ఇప్పుడు చారిత్రక పురుషుల గురించి మనం మాట్లాడేటప్పుడు వారికి ఇతమిద్దమైనటువంటి ఖచ్చితంగా నిర్ణయించబడినటువంటి సంవత్సరాలు ఉన్నాయి. అవును. ఇందులో శాలివాహన శకం దగ్గరికి వచ్చినట్లయితే ఇది మనం భారత రాజ్యాంగం ప్రకారము మనము శకాయిరా అన్నటువంటిది మనం తీసుకున్నాం రాజ్యాంగంలో. ఇది ఎప్పుడు మొదలవుతుంది? క్రీస్తు తర్వాత 78వ సంవత్సరం నుంచి మొదలవుతుంది. కాబట్టి మనకు జరిగేటటువంటి అధికారికమైనటువంటి కమ్యూనికేషన్స్ అన్నిట్లో కూడా మనము రాజ్యాంగపరంగా శకాయిరా అన్నటువంటి ఒక సంవత్సరాన్ని మనం వేస్తాం. అది శాలివాహనునికి అది అప్లై అవుతుంది. అంటే శాలివాహన శకము 78 నుంచి ప్రారంభమైంది అన్నటువంటిది ఒకటి, క్రీస్తు తర్వాత 78వ సంవత్సరం. అయితే ఈ శకము అనేటువంటిది ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది అన్నటువంటిది కూడా ఒక చర్చనీయాంశమైనటువంటిది. అంటే ఒక శకపురుషుడు జన్మించగానే ఆయన జన్మతిథినే ఆ శకంగా తీసుకుంటామా, లేకపోతే ఆయన మరణించింది తీసుకుంటామా, లేకపోతే ఆయన దండయాత్రలు ఇలాంటివన్నీ చేసి ఒక రాజు అయినట్లయితే ఒక చక్రవర్తిత్వాన్ని పొంది ఆ చక్రవర్తిగా ఆ పీఠం మీద సింహాసనం మీద ఆసీనుడైనటువంటి సంవత్సరం తీసుకుంటామా, ఇట్లా అనేక రకాలు వచ్చినప్పుడు పుట్టినప్పుడే ఈయన శకపురుషుడు అవుతాడని ఎవరికీ తెలియదు. కాబట్టి పుట్టినటువంటి తారీఖు తీసుకునేటువంటి ప్రసక్తి లేదు. ఓకే. కాబట్టి ఆయన తన జీవితంలో ఒక అత్యున్నతమైనటువంటి ఒక పదవిని అధిరోహించి సమాజం మొత్తం హితానికి తాను చేసినటువంటి కృషిని సమీక్షించి సమీకరణ చేసి అందరూ ప్రజల యొక్క సమ్మతితోటి ఆయన ఒక అధికారంలోకి వచ్చి చక్రవర్తి సార్వభౌముడుగా ఆయన ఉన్నప్పుడు అది శకం మొదలవుతుంది. పట్టాభిషేకం అంటాము. అదే అంటే ఇది 78వ సంవత్సరము. అంటే 78 నాటికి ఆయన చక్రవర్తి అయ్యాడు. ఇది ఒకటి. రెండో అంశం ఏమిటంటే వారు చెప్పారు తను అంతా మొత్తము తన యొక్క సామ్రాజ్యాన్ని హద్దులు ఏర్పరిచి సెట్ చేసిన తర్వాత ఆయన హిమవత్ పర్వతానికి వెళ్ళాడు. అంటే 78 తర్వాతే వెళ్ళినట్టు కదా లెక్క. 78 తర్వాత వెళ్ళారు ఆయన. అయితే అప్పటికి సుమారుగా ఆయన వయసు ఎంత ఉంటుంది అంటే 30 నుంచి మనకి వేసుకున్నట్లయితే ఒక 60-70 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత 100 సంవత్సరాలు జీవించాడనేది కూడా అక్కడ ఉంది. తర్వాత 60 సంవత్సరాలు అశ్వమేధ యాగాలు ఇవన్నీ కూడా చాలా చేశారనేటువంటిది భవిష్య పురాణంలో చెప్తారు. అంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిశారు అన్నప్పుడు యేసు జన్మ ఎప్పుడు అని మనం బైబిల్లోకి వెళ్ళినట్లయితే క్రీస్తు పూర్వము 4వ సంవత్సరము. యేసు ఎన్ని సంవత్సరాలు జీవించాడు? 33 సంవత్సరాలు. ఒక 6 నెలలు అటు ఇటు అనుకోండి, 33 లేదా 34 సంవత్సరాల పాటు జీవించాడు. 33.5 వారు ఖచ్చితంగా 33.5 సంవత్సరం అనుకోండి. అంటే 4 నుంచి వచ్చినట్లయితే 29, 30 అంటే ఏడి. అంటే క్రీస్తు తర్వాత 30వ సంవత్సరానికి క్రీస్తు యొక్క జీవితం సమాప్తమైంది. ఆయన పునరుద్ధానమా ఇదే అదే అన్ని పక్కన పెట్టండి, మరణం అనేటువంటిది సంభవించింది 30. కాబట్టి ఈ 30 తర్వాత ఈయన ఎప్పుడు కలుసుకున్నాడు ఆయన్ని? ఈయన జన్మించిందే 39-40 తర్వాత ఈయన శాలివాహనుడు జన్మించాడు. అంటే క్రీస్తు మరణించే సమయానికి మనకున్నటువంటి తేదీల ఆధారంగా శాలివాహను జన్మ జరగలేదు. కాబట్టి వీరిద్దరి కలయిక ఎట్లా? శాలివాహనులు మ్లేచ్ఛులకి సంబంధించి మ్లేచ్ఛ ధర్మాన్ని పాటిస్తున్న వాళ్లను ఈ సింధు నదికి అవతలనే ఉండాలి, లోపలికి రాకూడదు అని చెప్పేసి నిర్దేశించారు అని చెప్తారు మీరు. మ్లేచ్ఛులంటే అసలు ఎవరు? సనాతన ధర్మానికి వీరు వ్యతిరేకమా? మ్లేచ్ఛ ధర్మం పాటిస్తున్నాను అని చెప్పుతున్న వ్యక్తిని కలిశాడు కాబట్టి అతను యేసు ప్రభువు అనడం కరెక్టా? అసలు మ్లేచ్ఛులంటే ఏంటి? సాధారణంగా మనం ఏంటంటే ఆర్ష ధర్మము అంటాం. ఆర్ష అంటే ఋషి సాంప్రదాయం నుంచి వచ్చినటువంటి పరంపర ఏదైతే ఉన్నదో, మన జీవన విధానము, యజ్ఞయాగాది విధానాలు కానీ, పూజాది విధానాలు కానీ,
అలాగే జీవన విధానంలో కానీ ఆచార వ్యవహారాలు కానీ ఇవన్నీ పాటిస్తున్నామని వీటిని ఆర్షధర్మము సనాతన ధర్మం అంటాం. ఇవి పాటించకుండా దీనికి వ్యతిరేకంగా ప్రవర్తించే వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళని మ్లేచ్చులు అంటారు. అంటే ధర్మచ్యుతులు లేదా ఈ ధర్మాన్ని అనుసరించని వారు అని. వాళ్ళకి ఈ నియమ నిబంధనలు ఇవన్నీ కూడా ఉండవు. ఎప్పుడైతే ఇవి లేవో రాజ్యంలో కల్లోలం ఏర్పడుతుంది. కనుక వాళ్ళని నియమ నిబంధనలు పాటించడం వాళ్ళని సహజంగా ఏం చేస్తామంటే వాళ్ళని దూరంగా పెట్టడం, కానీ దూరంగా పెట్టడం అనే కంటే వాళ్ళకంటూ, ఎందుకంటే వాళ్ళకి కొన్ని విధి విధానాలకు అలవాటు పడ్డారు వాళ్ళు, కానీ వాళ్ళు కూడా ఉండాలి. కనుక ఇదిగో మీకు ఈ ప్రాంతాన్ని నేను కేటాయిస్తున్నాను, ఈ ప్రాంతంలో ఈ హద్దుల్లో మీరు ఉండండి అని చెప్పి కూడా ఆ శాలివాహనుడు వాళ్ళకి చెప్పడం జరిగింది. దీనికి కొంతమంది ఏం చేస్తున్నారంటే మ్లేచ్ఛ అనే పదానికి ఫారినర్స్ అనే పదం వాడుతున్నారు. అంటే ఇతర దేశస్తుల్ని మ్లేచ్ఛ అనే పదం, ఇది సరి అయింది కాదు. ఎందుకంటే ఇది ధర్మానికి సంబంధించి ధర్మాన్ని పాటించేవారు, ధర్మాన్ని వ్యతిరేకించేవారు, లేదా ధర్మాన్ని పాటించని వారు, ఈ తేడా. అప్రాచ్యులు అనే మాట కూడా వాడుతూ ఉంటారు. అవును, మంచి ప్రశ్న ఇచ్చేశారు. జనరల్గా మనం పిల్లలను కూడా ఏం చేస్తే అప్రాచ్యుడా అని కోప్పడతాం. అంటే ఏంటంటే యూ ఫారినర్ అని అర్థం. ప్రాచ్య దిక్కు అంటే తూర్పు దిక్కు అని. తూర్పు దిక్కు కానిది అప్రాచ్యులు అంటే వెస్ట్రన్ కంట్రీస్, వెస్ట్రన్ కల్చర్, వెస్ట్రన్ కంట్రీస్ అని ఏదైతే మనం అనుకుంటున్నామో అమెరికా వగైరా ఇవన్నీ కూడాను, వాళ్ళని ఆ విధానంలో నువ్వు మన ధర్మాలను పాటించకుండా వేరే విధంగా ప్రవర్తిస్తున్నావు అనే దానికి మనం చెప్పడం కానీ, లేదా నువ్వు ఫారినర్ అనే పదానికి అప్రాచ్యుడు అని వాడతాం. అంటే ప్రాచ్యుడు కానివాడు అని. మ్లేచ్చుడు అప్రాచ్యుడు ఒకటి కాదు. అందువలన మ్లేచ్ఛ అనే పదం ఏంటంటే ఈ ధర్మాన్ని, ఆర్షధర్మాన్ని పాటించకుండా ఎవరైతే ఉన్నారో, ఎందుకంటే ఇందులో కూడా మ్లేచ్ఛ ధర్మస్య వక్తారం సత్యవ్రత పరాయణం, మ్లేచ్ఛులలో నేను సత్యవ్రతాన్ని స్థాపించడానికి నేను వచ్చాను, ఎందుకంటే వాళ్ళని సంస్కరించడానికే నేను వచ్చాను అని చెప్తున్నాడు, ఈశపుత్రుణ్ణి అని చెప్తున్నాడు. కనుక ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే అది ఫారినర్స్ అనే కంటే కూడా ఏంటంటే ధర్మచ్యుతి అయిన విధానంలోనే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కుమారి గర్భ సంభవం అనే ఒక అంశం ఆ శ్లోకంలోనే ఉన్న పదం ఉంది. అంటే కుమారి గర్భంలో జనించిన వాడు అంటే యేసు ప్రభువు అనేది వారి వాదన. ఇది కరెక్టే కదా, కరెక్ట్ కాదా? బైబిల్ ప్రకారము వాళ్ళు యేసు యొక్క జననం గురించే 2-3 రకాలైనటువంటి అంశాలు వాళ్ళు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మ వలన జన్మించాడని, పావురం దిగి వచ్చిందని, ఇంకొక చోట ఇంకేదో ఉందని, ఈ రకంగా చెప్తున్నారు వాళ్ళే. కాబట్టి బైబిల్లోనే యేసు యొక్క జననం గురించి వాళ్ళు సరిగ్గా ఏ విషయమో నిర్ణయించలేదు ఇంకా. ఓకే, కాబట్టి కుమారి గర్భ సంభవము అంటే గర్భ సంభవం, ఇక్కడ రెండు పదాలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఆమె ధరించినటువంటి గర్భం ద్వారా నేను పుట్టినటువంటి వాడిని అని చాలా క్లియర్గా చెప్పేశారు ఇక్కడ. ఇది మరి వాళ్ళు దేనికి ఆపాదిస్తారో మళ్ళీ వాళ్ళే క్రైస్తవ పండితులే చెప్పాలి. ఏమండి, అంతే కదా? అంటే కుమారి కన్య ఒకటేనా? కుమారి కన్య అంటే ఇప్పుడు అర్థాలు కూడాను దానికి ఏమిటంటే మనము సందర్భోచితంగా మనం తీసుకోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి. ఇప్పుడు కుమారి అంటే కుమారి పూజ చేస్తాం మనం మన సంప్రదాయంలో. 9 ఏళ్ల లోపలి వాళ్ళందరికీ వాళ్ళని దేవతగా, వాళ్ళని కౌమార దశ అంటాం, వాళ్ళందరికీ పూజలు చేస్తాం. అది ఒక అర్థంలో వస్తుంది. కుమారునికి కుమార్తె, కుమారి అన్నటువంటిది ఒకటి. ఈ రకంగా అనేక రకాలుగా భాష మారుతూ వస్తూ ఉంటుంది. భాషలో వాడేటటువంటి పదాలు కూడా కొన్ని సందర్భాన్ని బట్టి, కొన్ని రోజులను బట్టి మనకు దాంట్లో తేడాలు వస్తుంటాయి. అంచేత ఏంటంటే కుమారి గర్భ సంభవం అంటే యేసు అని ఎక్కడా కూడా దాన్ని చెప్పడానికి లేదు. హిందూ ధర్మంలో వాడినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అది మామూలు సాధారణ రూఢ్యర్థంలోనూ లేదా బైబిల్కి అన్వయించాలంటే కొంచెం ఇబ్బంది ఉన్నది. ఉదాహరణ ఏంటంటే అష్టవర్ష భవేత్ కన్యా, మన శ్లోకాల్లో చెప్పినప్పుడు ఏంటంటే కన్యా అని అనాలంటే 8 సంవత్సరాలు నిండిన వాళ్ళని కన్యా అనేది మన సాంప్రదాయంలో ఉన్నది. మరి ఆ అర్థంలో తీసుకున్నాం అనుకోండి, ఇది బైబిల్కి సరిపోతుందా, ఇది నువ్వు చెప్పు అని అన్నావు అనుకోండి, అక్కడ చూడాలి. 8 సంవత్సరాలు నిండితే చాలు కన్య. సో అన్నప్పుడు 8 సంవత్సరాలు నిండింది అన్నదాన్నే చూసుకుంటాం, కానీ ఇంకా మిగతా నవవర్ష భవేత్ గౌరీ ఇట్లా ఒక సాంప్రదాయం ఉన్నది. ఓకే, కనుక ఈ సాంప్రదాయాన్ని తీసుకెళ్లి ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి అని అంటే
ఇది చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఓకే. అవును అని చెప్పడానికి కుదరదు, కాదు అని చెప్పడానికి కుదరదు. ఇప్పుడు కన్యాసుత ఆయన మహా అన్నారండి. అంటే మేరీకి 8 సంవత్సరాలప్పుడు క్రీస్తు పుట్టాడా? ఆ మాట అంటే మీరు ఒప్పుకుంటారా? చెప్పండి. ఓకే, మా ప్రమాణాల్లో ఉన్నది కదా ఓకే అని అంటే అంటే ఈ శ్లోక ప్రకారం చూస్తే యేసు ప్రభువు కాదు అనేది మీరు చెప్తున్నారు, రైట్? ఒకవేళ యేసు కానప్పుడు మరెవరు? అది వాళ్ళే భవిష్య చెప్పాలి. పురాణంలో ఏం చెప్పింది? యా, అది వాళ్ళే చెప్పాలి. అంతేకాదు, దీన్ని ఇంకా క్లిష్టం చేసింది ఏముందంటే, వాళ్ళు ఈ శ్లోకం ఈశపుత్రంచ మామిద్ది కుమారి గర్భ సంభవం అని ఇది చెబుతున్నారు, కానీ దాని తర్వాత ఏమున్నది అనేది. ఎందుకంటే ఈ 18 నుంచి 31, 32 దాకా 16 శ్లోకాలు ఉన్నాయి. ఈ 16ని కాకుండా వాళ్ళకి కావాల్సింది ఒకటే చెప్తున్నారు. ఆ చెప్పని విషయం, వాళ్ళు దాచిపెట్టే విషయం ఏంటంటే, ఈశా మసీచ దస్యూనాం ప్రాదుర్భూత భయంకరి తామహం మ్లేచ్ఛతాః ప్రాప్య మసీహత్వం ఉపాగతః. ఈ శ్లోకం దాని కంటిన్యూషన్లో వస్తుంది. అందులో ఏంటంటే, రాక్షసులలో ఉద్భవించినటువంటి భయంకరమైన కన్యను వారి నుండి నేను చేరదీసి ఈశా మసీచ దస్యూనాం ప్రాదుర్భూత భయంకరి అంటే భయంకరమైన ఆకారం కలిగినట్టు. మరి ఆకారం అన్నారో లేకపోతే ప్రవృత్తి చేత అన్నారో, ఆవిడను నేను చేరదీసి తామహం మ్లేచ్ఛతాః ప్రాప్య, ఆ మ్లేచ్ఛుల నుండి నేను చేరదీసి మసీహత్వం ఉపాగతః, ఆవిడికి కూడా మసీహత్వం అంటే ప్రవక్తత్వం లేకపోతే దేవతాత్వం నేను ఇచ్చాను అని చెప్పి ఇందులో చెప్పారు. ఇది మనకి భవిష్య పురాణం దీంట్లో కూడా మనకు చాలా స్పష్టంగా కనపడుతుంది, మన దగ్గర ఉన్నటువంటి ఈ పుస్తకంలో కూడా. ఓకే, ఈ దేవత ఎవరు, ఈ రాక్షసుల్లో ఉద్భవించినటువంటి కన్య ఎవరు, ఈయన చేరదీయటం అంటే ఏమిటి, ఈయన చేరదీసి దేవతను చేశాడు అని అన్నారు. మరి ఈ విషయం మరి మీ బైబిల్లో ఎక్కడుందో మీరు కాస్త చూపించినట్లయితే మరి దాని విషయం మనం పరిశీలిద్దాం. ఓకే, ఈ విషయం ఎక్కడైనా బైబిల్లో ఉన్నదా? ఈ దస్యులు అన్న మాట కూడా ఇప్పుడు ఈ మధ్య ప్రచారంలో ఎక్కువగా జరుగుతున్న అంశమే. దస్య పరంపరకు చెందిన వారమని, ద్రవిడులమని, ఇటువంటి అంశాల్లోకి వెళుతున్న పరిస్థితి. సో దీనికి కొంచెం ఒక క్లారిటీ ఇస్తారా? ఇది కూడా ఇందాక నేను చెప్పినట్టుగానేనండి, ఆర్య ద్రావిడ సిద్ధాంతం అని ఒకటి తయారు చేశారు. దీని డిస్ప్రూవ్ అయింది, దీని లేదు అన్నటువంటిది చాలా క్లియర్గా వాళ్ళు చెప్పారు. దీనికోసరంగా ఉత్తర భారతదేశం నుంచి అక్కడక్కడ దక్షిణ భారతదేశం నుంచి అందరి దగ్గర శాంపిల్స్ తీసి డిఎన్ఏ టెస్టులు చేశారు. ఈ డిఎన్ఏ టెస్టులు చేసిన తర్వాత అందరిలోనూ ఒకటే రకమైనటువంటివి కనిపించేవాళ్ళకి. కాబట్టి ఆర్య ద్రావిడ అన్నటువంటి ఇక్కడ సిద్ధాంతం లేదు అసలు. ఇక్కడ ఇది లేదు అన్నప్పటికీ కూడా చాలా మంది ఏంటంటే రాజకీయ ప్రయోజనాల కోసంగా దీన్ని వాడుకుంటున్నారు. రావణాసురుడు ద్రావిడుడు. ఎక్కడ ద్రావిడుడు ఆయన? రావణాసురుడు ఎక్కడ పుట్టాడు? రావణాసురుడు మండోదరి, ఇప్పుడు మీరట్టు, అక్కడ ఆ ప్రాంతంలో పుట్టిన వాళ్ళు. పుట్టి అక్కడి నుంచి కైలాస పర్వతానికి వెళ్ళాడు. అక్కడ శివుడిని పూజ చేశాడు. కైలాసం ఎక్కడుంది మన దాని ప్రకారం? హిమాలయాల్లో ఉంది. అక్కడికి వెళ్ళాడు, అక్కడ పూజ చేశాడు, అక్కడ అనేక రకాలైనటువంటి వరాలు పొందాడు. పొందిన తర్వాత నాకు చాలా చక్కగా ఉండేటటువంటి ఒక పట్టణం కావాలి అని అనుకున్నాడు. కుబేరుడు నిర్మించినటువంటి లంకానగరం చూశాడు. ఇది ఆనాటి ప్రపంచంలో ఉన్నటువంటి పట్టణాలన్నిటిలోకి కూడా చాలా గొప్పగా ఉన్నటువంటి పట్టణం. అదే కదా లక్ష్మణుడు చెప్తాడు, అపిస్వర్ణమయీ లంక అని చెప్తాడు. కాబట్టి ఆ స్వర్ణ లంకకి అక్కడికి వెళ్ళి స్థిరపడతాడు. అంటే ఆయన ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. ఈయన ద్రావిడుడు ఎట్లవుతాడు? కాబట్టి ఇవన్నీ కూడా కేవలము రాజకీయ ప్రయోజనాలు లేదా సమాజంలో అనేక రకాలైనటువంటి భిన్నత్వాన్ని సృష్టించడానికి వాడుకునేటటువంటి విధానం కోసంగా ఈరోజు చచ్చిపోయిన దాన్ని కూడా ఇంకా ఏదో విధంగా రావణ కాష్టంలాగా బతికించే ప్రయత్నం కొంతమంది పాపం చేస్తున్నారు. ప్రతిసారి వాళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఓకే, చాలా మంచి విషయం తీసుకొచ్చారు. ఎందుకంటే రావణుని ప్రసక్తి తీసుకొచ్చారు ఇక్కడ. రావణుని సహజంగా ఏమిటంటే తమిళనాడు ప్రాంతం వాళ్ళు కానీ వీళ్ళు కానీ ద్రావిడ సంస్కృతికి ప్రతీకగా తీసుకుని మేమంతా కూడా ద్రావిడ దీనికి సంబంధించిన వాళ్ళం. అమావాస్య రోజున మేము దాన్ని పౌర్ణమి కాదు అమావాస్య శ్రేష్టం అని చెప్పేసి ఒక సాంప్రదాయం ఉన్నది. ఈ రామాయణం గురించి చెప్పినప్పుడు ఏమిటంటే రామస్య అయనం రామాయణం, రాముని యొక్క నడక
మనం ఉత్తరాయణం దక్షిణాయనం ఉంటాం, సూర్యుని నడక, అక్కడ అర్థాన్ని తీసుకోవాలి. సీతాయ చరితం మహత్, మహత్తరమైన సీత యొక్క చరిత్ర అంటే రామాయణానికి ఉన్నటువంటి పేర్లు ఇవి. పౌలస్త్య వధమిత్యేత, పౌలస్త్య ముని కుమారుడైనటువంటి రావణుడు అంటారు. ఆయన ప్రవృత్తిని బట్టి అసురుడు అంటున్నాం కానీ ఆయనకి యజ్ఞోపవీతం ఉన్నది, శివభక్తుడు, వేదాంగాలు కూడా చదివినవాడు అని ఇవన్నీ ఉన్నది. కానీ అక్కడ ఏమిటి, అసుర ప్రవృత్తిని కలిగి ఉన్నాడు అనే ఉద్దేశంతో తప్ప మనం అనుకునే విధంగా అతను వేరే రాక్షసుడు అంటే వేరే కొమ్ములు కూరలు ఉంటాయని మనం ఏదో సినిమాటిక్గా చూపించింది ఏదైతే ఉన్నదో అది సరైనది కాదు. అంతేకాకుండా భాగవతంలో తీసుకుంటే రాక్షసుల రాజు అయినటువంటి హిరణ్యకశిపుడు తన కుమారుడికి చదువు యొక్క గొప్పదనాన్ని చెప్తూ చదివిన సదసద్వివేక చతురత గలుగున్, చదువగవలయును జనులకు చదివించదనిను ఆర్యులొద్ద, చదివించదనిను ఆర్యులొద్ద, చదువుము తండ్రి. చదువు యొక్క గొప్పదనాన్ని రాక్షసరాజు తన కుమారుడైనటువంటి ప్రహ్లాదుడికి ఉపదేశిస్తూ ఆర్యులు అంటే శ్రేష్ఠులైన పీపులు, లెర్నెడ్ పీపుల్, మంచి వాళ్ళ దగ్గరే నిన్ను చదివిస్తాను అన్నాడు. పోనీ ఆ గురువు ఎవరయ్యా అంటే పోనీ ఎవరి దగ్గర చదివించాడు, చండామార్కుల వారు. అంటే ఈ అవినాభావ సంబంధం ఎట్లా ఉందో చూడండి. కనుక మనం ఒక్కసారే ద్రవిడుడు అంటే ఇది రాక్షసుడు కాదు, ప్రవృత్తిని బట్టి వాళ్ళని మనం అంటున్నామే తప్ప అదొక జాతివాచకంగా ఎప్పుడూ కూడా మనం తీసుకోకూడదు. ఓకే, ఎవరైనా మనం కోపం వచ్చినప్పుడు నువ్వు మనిషివా పశువా అని అంటాం. అంటే ఆ పశు ప్రవృత్తి ఉన్నప్పుడు మాత్రమే ఆ పదాన్ని ఉపయోగిస్తాం తప్ప అతను ఆ జాతికి సంబంధించిన వాడు అనే పదంలో మనం అపార్థం చేసుకోకూడదు దయచేసి. ఇక్కడ రెండో పాదం వారు కంటిన్యూషను మ్లేచ్ఛ ధర్మాన్ని గురించి ప్రచారం చేస్తున్నాను, నేను వాళ్ళలో మార్పు తీసుకురావడానికి వెళ్తున్నాను. దాంతోపాటుగా ఇంకొకటి ఏం చేశాడు, సత్యవ్రత పరాయణం. ఎప్పుడు సత్యము అనేటటువంటి ఒక వ్రతంలో నేను నిష్ఠగా నిలబడి ఉండేటటువంటి వాడిని అని చెప్తాడు. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే అసలు యేసుకి దీనికి అసలు సంబంధం ఖచ్చితంగా లేదని కూడా అనిపిస్తున్నది. ఈయన ఎందుకు వెళ్తున్నాడు, ఆ మ్లేచ్ఛల్లో ఏ రకమైనటువంటి దుర్గుణాలు ఉన్నాయో, ఆ సమాజంలో ఏ విధమైనటువంటి ధర్మ వికృతులు వచ్చాయో వాటిని సరిచేయడానికి నేను వెళ్తున్నాను, సంస్కరించడానికి వెళ్తున్నాను మొదటిది. రెండోది, నేను సత్యవ్రతమునందు స్థిరముగా ఉన్నటువంటి వాడిని. మూడోది, ఇంకొక పదం కూడా ఇంకొక చోట కూడా వాడతాడు, ఏది, సూర్యుడిని. అంటే ఆ ధర్మ లక్షణాలు ఏమిటి, ఆ ధర్మం గురించి నాకు దాని యొక్క నియమ నిబంధనలు ఏమిటి అని కూడా అడుగుతాడు ఇందులో శాలివాహనుడు. దానికి సమాధానంగా ఏం చెప్తాడు చూద్దాం. సూర్యమండల స్థితుడైనటువంటి పరమాత్మను నేను నిశ్చలంగా నా మనసులో నిలుపుకొని ఉన్నాను అని చెప్తాడు. మరి ఈ పదాలన్నీ యేసుకు వర్తింపజేస్తారా మీరు? అంటే దీని ప్రకారము ఒకవేళ మీరు అన్న దాని ప్రకారం యేసే కనుక అయినట్లయితే యేసు ఏం చేశాడు, చక్కగా మంచి విద్య నేర్చుకున్నాడు, అతనికి మంచి బుద్ధి ఉన్నది, సంస్కారం కోసం బయలుదేరాడు. దానికి ముందు తనని తాను శుద్ధి చేసుకున్నాడు. సూర్యమండలంలో ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నాడో ఆయన్ని స్వయంగా మనసులో నిలుపుకుని ఆ తర్వాత బయలుదేరాడు. మరి దీనికి మీ బైబిల్ ఒప్పుకుంటుందా? చివరిగా ఇప్పుడు ఈ మత ప్రచారకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ప్రస్తుతం భవిష్య పురాణం గురించి వారు చేస్తున్న ప్రతిపాదన కరెక్ట్ కాదు అనేది మీరు చెప్తున్న అంశం. కరెక్ట్ కాదు అన్నప్పుడు వారికి మీరు ఏం చెప్తారు? వారు ప్రతిసారి ఇదే జరుగుతున్నదండి. వారు ఏదో ఒక దాన్ని పట్టుకోవడము, దాన్ని ఏదో సరిచేసి సరిపుచ్చి, ఇదిగో ఇది మా యేసుకు సంబంధించింది అన్నటువంటిది ఏదో ఒకటి, ఆది సంభూతుడనో, ఇక్కడ గొర్రెనో, అక్కడ ఇంకోటనో, కన్యాసుతుడనో, ఇటువంటి పదాలు పట్టుకుని మా యేసు అనేటటువంటి పరిస్థితికి వాళ్ళు వస్తున్నారు. ప్రతి పుస్తకంలోనూ వస్తున్నారు. ఈ సందర్భంగా ఒకటే విషయం నేను చెప్పదలుచుకున్నాను. ఎప్పుడైనా కానీ మనం రాసినటువంటి గ్రంథాలు, అనేక గ్రంథాలు మనకు ఉంటాయి, ఎక్కడ ప్రతి సమాజంలోనూ ఉంటాయి. ముందు గ్రంథం యొక్క రెఫరెన్సు తర్వాత గ్రంథంలో వస్తుంది. అవునంటారా కాదంటారా? కరెక్ట్, అంతే కదా. కానీ తర్వాత వచ్చిన గ్రంథంలోని రెఫరెన్సు ముందు గ్రంథంలో ఉండదు. అవునా కాదు? బైబిల్ ఎప్పుడు వచ్చింది? వేదాలు ఎప్పుడు వచ్చాయి? బైబిల్ ఎప్పుడు వచ్చింది? మన ఉపనిషత్తులు ఎప్పుడు వచ్చాయి? బైబిల్ ఎప్పుడు వచ్చింది? పురాణాలు ఎప్పుడు వచ్చాయి? వెనక రెఫరెన్స్ ఎట్లా ఉంటుందండి? దానికి ఉండదు. అదే మా గ్రంథాలు వరుసగా తీసుకోండి. వేదము
వేదం యొక్క రెఫరెన్స్ ఉపనిషత్తులు, ఏమండి ఉపనిషత్తుల యొక్క రెఫరెన్స్ భగవద్గీత, భగవద్గీత రెఫరెన్సులు, వేదాల రెఫరెన్సులు ప్రామాణికంగా ఉన్నటువంటి దర్శనాల్లో, అదేవిధంగా ఇతిహాసాలు రామాయణంలో వేదము దాని గురించినటువంటి వ్యవహారం అంతా ఉంది. ఇక మహాభారతానికి వస్తే మొత్తము ఆ కథలు అన్నీ కూడా ఇందులోకి ఉన్నాయి. అంటే ముందు వచ్చినటువంటి పుస్తకాల యొక్క రెఫరెన్స్లు తర్వాత వచ్చే అవకాశమే ఉంటుంది, కానీ ముందు వచ్చిన పుస్తకాలు తర్వాత వచ్చిన పుస్తకాల గురించి మాట్లాడవు. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఇది అర్థం చేసుకోండి, ఇది దొంగ ప్రచారం. మీకేమీ తెలియదు, మీకు తెలియని విషయాల్లో మీరు వేలు పెట్టి వేలు కాల్చుకుంటున్నారు. ఇది ఇంతటితో ఆపమని మేము పదే మేము వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇది ఆపకపోతే దీనికి తగిన మూల్యము త్వరలోనే సమీప భవిష్యత్తులో మీరు చెల్లించాల్సి ఉంటుంది. సామాన్య ప్రజలకు మీరు ఎటువంటి సందేశం ఇస్తారు ఈ వేదిక ద్వారా? శాస్త్రార్థానికి మీకు శాస్త్రం తెలియదు, శాస్త్రార్థానికి రమ్మంటే రారు కనుక ఇంకా చివరికి మిగిలింది ఏమిటంటే శాసనం. శాస్త్రమా శాసనమా, సెక్షన్ 295A అప్లై అవుతుంది. ఎందుకనంటే మాకు శాసనాలు తెలియక కాదు, అదంతా కూడా ఏమిటంటే ముందు ముఖ్యంగా మా సమాజంలో ఉన్నటువంటి స్తబ్దత ఉన్నది కనుక వారిని మేల్కొల్పి సత్యాన్ని వారికి చెప్పిన తరువాత శాసనపరంగా కూడా మేము చర్యల్ని తీసుకుంటాము. ఆ విషయాల్లో కూడా తగిన గ్రౌండ్ వర్క్ ఇదంతా కూడా జరుగుతుంది. అయినప్పటికీ మనందరం కలిసి ఉండాలి. రండి విషయాల్ని పరిశీలించి సత్యాన్ని స్వీకరిద్దాం. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ పాతూరు రాధాకృష్ణరావు గారు, ఉమాశంకర్ సిద్ధాంతి గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసేందుకు. భవిష్య పురాణంలో యేసు ప్రభువు ప్రస్తావన ఉందంటూ చేస్తున్న ప్రచారం అవాస్తవం అనేది హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చెబుతున్న అంశం. నిజంగా అందులో ప్రస్తావన ఉన్న శ్లోకాన్ని గురించి చెప్తూ ఉన్నారు. ఒక మహాపురుషుడు శాలివాహనుడిని కలిసినట్టుగా ఉన్న ఆ శ్లోకం గురించి చెబుతున్నారు. కాబట్టి ఆ మహాపురుషుడు యేసు ప్రభు అని చెప్పడానికి ఆధారాలు ఏంటనేది నిరూపించుకోవాల్సిన బాధ్యత క్రైస్తవ మత ప్రచారకులు ఎవరైతే చేస్తున్నారో వారిపైనే ఉందనేది హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ చెప్తున్న అంశం. ఇది నిజమని మీరు నమ్మినట్లయితే కనుక చర్చకు మేము సిద్ధమని హిందూ ధర్మాచార్య ప్రతిష్టాన్ పదే చెబుతోంది. ఆ చర్చకు సిద్ధమవ్వండి. చర్చించి నిజానిజాలేంటో ప్రజలకు తెలియాల్సిన బాధ్యత మీపైన ఉంది, అందరిపైన కూడా ఉంది. చూస్తూనే ఉండండి భారత్ టుడే, దేశం కోసం ధర్మం కోసం.